మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. మనము ఇవాళ ఈ షుగర్ అనేది చాలా మందికి ఉంటుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 మందిలో ఒక 2-3కి డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాం రెగ్యులర్గా. సో ఈ డయాబెటీస్కి మా మూత్రంకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు డయాబెటీస్ వల్ల, వాటిని ఎలా మనం ఆ ప్రాబ్లంకి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనం దాని గురించి తెలుసుకుందామండి. బేసిక్గా డయాబెటీస్ అనేది మనకు దానిలో షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా అవి మూత్రం ద్వారానే వెళ్తాయి డెఫినెట్గా. సో దీనివల్ల కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట షుగర్ వల్ల. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరిగి కంట్రోల్లో లేకపోతే ఫస్ట్ వచ్చేది మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చండి. దట్ ఈస్ వన్ కామన్ థింగ్ మనం చూసేది రెగ్యులర్గా. సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువ అయిపోతాయో యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిపోతుందండి. అంటే నార్మల్గా మనం అందరం కూడా ఒక 6 to 8 times రోజు వెళ్తాం. కానీ వీళ్ళల్లో ఏంటంటే యూరిన్ అనేది ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి రావడము, వస్తే ఆపుకోలేకపోవడము, ఇది జరుగుతుంటుంది. కొంతమందికి నైట్ టైం కూడా ఎక్కువసార్లు రావడము, డిస్టర్బ్ అవ్వడము, లేదా కొన్నిసార్లు యూరిన్ వస్తే లీక్ అయిపోవడము జరుగుతుంటుంది. ఇది కాకుండా షుగర్ అనేది కొన్ని ఏళ్ల తరబడి, అంటే మేబీ ఒక 6-7 years దాటిన తర్వాత కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అదేంటంటే అది అన్ని పార్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది, అట్లనే కిడ్నీస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో ఈ డయాబెటిక్ నెఫ్రోపతిలో ఏమవుతుందంటే కిడ్నీలో ఫిల్టరింగ్ మెకానిజం అనేది డ్యామేజ్ అయ్యి స్లోగా ప్రోటీన్ అనేది లీక్ అవుతుంటుంది. అట్లనే కొన్ని బ్లడ్ సెల్స్ లీక్ అవుతాయి. అట్లా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే రిస్క్ ఉంటుందండి. అదొకటి. ఇది కాకుండా కొన్నిసార్లు దీనివల్ల మూత్రాశయం మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. సో షుగర్ ఎక్కువ ఏళ్ళు ఉన్నప్పుడు ఇట్లానే 6-7 years దాటిన తర్వాత కొద్దిమందికి బ్లాడర్ అనేది మజిల్ అనేది ఎఫెక్ట్ అయిపోయి బ్లాడర్ పంపింగ్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం, ఆపుకోలేకపోవడం, బ్లాడర్ కెపాసిటీ తగ్గిపోవడం జరుగుతుంది. కొద్ది మందిలో ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. అంటే బ్లాడర్ అనే కెపాసిటీ అనేది చాలా పెద్దది అయిపోయి యూరిన్ వస్తే అంటే వాళ్ళకి తెలియదు అనమాట, సెన్సేషన్ తగ్గిపోయి యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది, ఓవర్ఫ్లో అంటాం దీన్ని. సో అలాంటి ప్రాబ్లం కూడా రావచ్చు. అంటే వాళ్ళు స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు యూరిన్కి వెళ్ళడానికి. సో ఇది డయాబెటిక్ సిస్టోపతిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం, అంటే యూరిన్ ఎక్కువసార్లు రావడము, వస్తే ఆపుకోలేకపోవడము. రెండో వెరైటీ ఏంటంటే ఇట్లా యూరిన్ బ్లాడర్ పెద్దదైపోయి ఫుల్ అయిపోయి డ్రాప్స్ పడిపోవడం అనమాట. దాన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చండి. సో షుగర్ వల్ల ఇదొకటి, ప్లస్ కిడ్నీ ఫెయిల్యూర్ ఒకటి రావచ్చు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి షుగర్ వల్ల. సో ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్, పర్టికులర్గా యంగ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ మన అంగానికి సంబంధించిన ఆ నర్వ్స్ ఏవైతే ఉంటాయో, రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి చాలామందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఆ ప్రాబ్లం అనేది కూడా వస్తుందండి. సో ఇవన్నీ కూడా మన డయాబెటీస్ వల్ల ఈ మూత్రాశయం మీద కానీ లేదా ఈ సెక్స్ విషయంలో కానీ ప్రాబ్లం రావడానికి కారణం అండి. సో మనం దీనికి మనం ఎలా తెలుసుకోవాలి? బేసిక్ ఏంటంటే షుగర్ అనేది మనము డెఫినెట్గా కంట్రోల్లో పెట్టుకోవాలండి. ఫాస్టింగ్ 100-120 లోపల ఉండాలి. తినిన తర్వాత 160-180 లోపల ఉంటే జనరల్గా దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు మనం తగ్గించడానికి వీలవుతుంది. సో డయాబెటీస్ మనకు ఇది వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు పర్టికులర్గా ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే యూరిన్ ఎక్కువసార్లు రావడం, వస్తే ఆపుకోలేకపోవడం, నైట్ టైం డిస్టర్బ్ అవ్వడం ఉన్నప్పుడు దానికి ఒక కన్ఫర్మేటరీ టెస్ట్ ఉంటుందండి. మామూలుగా యూరిన్ టెస్ట్ చేసి ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత యూరోడైనమిక్ స్టడీ, యూరోఫ్లోమెట్రీ అని ఉంటాయండి. ఈ 2 స్టడీస్ కానీ మనం చేస్తే బ్లాడర్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది, బ్లాడర్ కెపాసిటీ ఎలా ఉంది, నార్మల్ ఉందా, పెరిగిందా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అయితే దానికి ఏంటంటే బ్లాడర్ సప్రెసెంట్స్ అని కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇస్తూ ఉంటాము. అది కాకుండా కీగిల్ ఎక్సర్సైజెస్ అంటాం, అంటే బ్లాడర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. పెల్విక్ ఫ్లోర్ని కంట్రాక్ట్ చేయడము, రిలాక్స్ చేయడం, అట్లా డైలీ ఒక 20 to 30 times ఒక 10 seconds 20 seconds కానీ చేయగలిగితే ఈ బ్లాడర్ కంట్రోల్ అనేది వచ్చేసి మనకు యూరిన్ లీక్ అనేది తగ్గిపోతుంది, ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుందండి. ఇది కాకుండా కొంతమందికి నేను చెప్పినట్టు బ్లాడర్ కానీ బాగా ఎక్కువ కెపాసిటీ అయిపోయి పెద్దది అయిపోయినప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇనీషియల్గా ఒక పైప్ లాంటిది పెడతాం, మూత్రంలో పెట్టేసి బ్లాడర్ స్టిమ్యులెంట్స్ అని ఉంటాయి, అవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఆ మందులు ఇచ్చినప్పుడు కొద్ది రోజుల తర్వాత బ్లాడర్ పంపింగ్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఆ మందులతో ఇచ్చి మేము తగ్గించగలుగుతాం. ఇది కాకుండా షుగర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదండి, చాలా మందికి ఉంటాయి. సో కొద్దిమందికి ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని బెలనోపాస్టైటిస్ అంటాం. సో దానికి ఆ ముందు చర్మం కానీ తీసేస్తే సర్కంసిషన్ అని అంటాము. సో వీళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావు. రెండోది షుగర్ అయితే స్ట్రిక్ట్గా కంట్రోల్లో అయితే పెట్టుకోవాలండి. అది కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు కొంతమందికి షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ కిడ్నీలో ఎఫెక్ట్ అవుతుందండి. దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం.
పర్టికులర్గా ఇంకా సివియర్ వెరైటీ ఏంటంటే ఎంఫైసిమాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం. అలాంటి కేసెస్లో కొంతమందికి మేము కిడ్నీ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే షుగర్ని మనం ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకుంటే ఎర్లీ ఫేస్లో అలాంటి ఎంఫైసిమాటస్ పైలోనెఫ్రైటిస్లో కూడా మేము స్టెంటింగ్ అని ఒకటి చేస్తాం, లేదా పీసీఎన్ అని చేస్తాం, కిడ్నీలో ఒక చిన్న ట్యూబ్ పెడతాం. సో వాటితో మనం 90% మనం ఏం మేజర్ ప్రొసీజర్ కాకుండా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా మనం ట్రీట్ చేయొచ్చండి. సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్. అట్లనే ఎట్లయితే నేను చెప్పానో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఏదైతే వస్తుందో దానికి కూడా షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటూ, షుగర్ వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది, డిస్లైపిడీమియా అంటాం. సో దాన్ని మనం చెక్ చేసుకుంటూ లిపిడ్ ప్రొఫైల్ అని అది కూడా కంట్రోల్ చేయగలిగితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ షుగర్ నుంచి బయటపడచ్చండి. అట్లనే షుగర్ ఎక్కువ ఏళ్ళు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకుంటూ రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకుంటూ కిడ్నీ ఫంక్షన్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే జనరల్గా కిడ్నీ ఇష్యూస్ అనేవి రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చండి. అట్లనే ఈ ప్రోటీన్యూరియా అని చెప్పాను, ఎందుకంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ప్రోటీన్ లాస్ ఉంటుందండి. సో ఆ ప్రోటీన్ లాస్ ఎక్కువ అవ్వకుండా కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, ఏసీ ఇన్హిబిటర్స్ అని, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అని, ఆ మందులు స్టార్ట్ చేసేస్తాం అనమాట. సో ఆ మందులు కానీ మనం రెగ్యులర్గా వాడుకుంటూ రెగ్యులర్గా యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ చెకప్లో కానీ ఉంటే జనరల్గా ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనము తగ్గించుకోవచ్చండి. సో తప్పకుండా మీకు ఎవరికైనా షుగర్ ఎక్కువ ఏళ్ళున్నా అయితే షుగర్ వల్ల ఇబ్బంది వస్తున్న ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి మీరు యూరాలజిస్ట్ని కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ సంప్రదించండి. థ్యాంక్ యూ.